ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ టీఎస్ ఆర్టీసీ కళాభవన్లో ముద్ర అగ్రికల్చర్ వారు ఎమ్మెల్యే డైరీ ఆవిష్కరణ మరియు ఎమ్మెల్యే సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సన్మాన సభలో కల్వకుర్తి ఎమ్మెల్యే గారు జైపాల్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారి స్పందన తెలుసుకుందాం. సార్, ఈరోజు ముద్ర అగ్రికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ రామదాసప్ప నాయుడు గారు ఇక్కడ ఆర్టీసీ కళ్యాణ మండపంలో దీని విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలామంది ఈరోజు జస్టిస్ చంద్రకుమార్ కానీ, ఆయన రమణాచారి కానీ, మిగతా మన బీసీ కమిషన్ చైర్మన్ రాములు కానీ, అదే దాంతోపాటు మమ్మల్ని కానీ ఆహ్వానించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ముద్ర కోఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ను ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఇక్కడ దీని గురించి ఈ సభలో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా బ్యాంకు హోదా రాలేదు. దీనికి బ్యాంకు హోదా రావాలంటే మరి రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించాలి. ఇప్పటికి ట్రాన్సాక్షన్ గత 2 సంవత్సరాల నుంచి దీన్ని ఒక 60,000 రూపాయలతో ప్రారంభించి ఈరోజు 100 కోట్ల వరకు దీనికి క్యాపిటల్ మనీ సమకూర్చుకోవడం జరిగింది. చాలా వేగంగా ఇది అభివృద్ధి జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వము ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒక 30 దీనికి మంజూరు చేయడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. స్థలాన్ని కేటాయించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసు దృష్టికి తీసుకువెళ్ళి ఈ ముద్ర కోఆపరేటివ్ సొసైటీని మరి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి, పేదలకు చిన్న లోన్స్ ఇవ్వడానికి, ఆ విధంగా వారి జీవితం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఇది చాలా మంచి పరిణామం. కాబట్టి మేము దీనికి సంపూర్ణంగా సహకరిస్తాం. ముఖ్యమంత్రి గారి నోటీస్ తీసుకుపోయి తెలంగాణలో కూడా ఈ ముద్ర కోఆపరేటివ్ సొసైటీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. ముఖ్యంగా ముద్ర అగ్రికల్చర్ సంస్థ వారు మీ సహాయ సహకారాలతో, మీ సహకారంతో రైతులకు ఏ విధంగా సహాయం అందించే అవకాశం ఉంది? రైతులకు అన్ని రకాల సహాయం అందించడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చిన్న రైతాంగం మొత్తం కూడా వ్యవసాయం మీదనే కాకుండా పాడి పరిశ్రమ కూడా ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. చిన్న చేతి వృత్తుల వారు, కుల వృత్తుల వారు కూడా వారి కుల వృత్తులపైన, చేతి వృత్తులపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దీని ద్వారా సుమారు 1 లక్ష రూపాయల వరకు ఈ ముద్ర సొసైటీ ద్వారా లోన్స్ ఇస్తే ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానీ, చేతి వృత్తులు కానీ, కుల వృత్తులు కానీ వారి పని వారు చేసుకొని వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి, పిల్లలు చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దీన్ని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. దీనికి ఒక బ్యాంకు హోదా కల్పించాలని కూడా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒప్పించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే ఈ సొసైటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి కూడా ప్రధానమంత్రి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీనికి ఒక హోదా కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక బ్యాంకు హోదా వస్తే మరి దానికి అనేక రాయితీలు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి, రిజర్వ్ బ్యాంకు పరిమితులు కూడా పెరుగుతాయి. కాబట్టి దీనికి సంపూర్ణంగా సహకరిస్తాం. ఇలాంటి బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రావాలి. కమర్షియల్ బ్యాంక్సే కాకుండా ఇవాళ ఇలాంటి సొసైటీలు రావాలి. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 80% ప్రజానీకానికి దీనివల్ల ఉపయోగం, లాభం జరుగుతుంది. ఓకే సార్, ఈ ముద్రా సంస్థ బ్యాంకుగా ఎప్పటి వరకు మారే అవకాశం ఉంది అంచనా? చైర్మన్ గారు చెప్తున్నారు కదా, అది ప్రాసెస్లో ఉంది, ఢిల్లీలో ఉంది. వచ్చే సంవత్సరం దీనికి బ్యాంకు హోదా వస్తుందని చైర్మన్ గారు చెప్తున్నారు. దాని గురించి మేము ప్రజాప్రతినిధులుగా, స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్గా తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము రిప్రజెంట్ చేస్తాం, వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, మీ నియోజకవర్గంలో మీరు మొదటగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి? చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. నేను మొదటగా కాదు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. గతంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మేము కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి ఒక 60,000 ఎకరాలకు సాగునీరు తీసుకొస్తున్నాం. అప్పటిండి ప్రాజెక్టు ద్వారా కూడా సాగునీరు చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కూడా మా నియోజకవర్గంలో 1,65,000 ఎకరాలకు 6 మండలాల్లో సాగునీరు రావడానికి, అదేవిధంగా అన్ని ప్రాజెక్టుల ద్వారా ఒక 2,65,000 ఎకరాలకు సాగునీరు రావడానికి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం చేస్తున్నాం. సాధించి తీరుతాం.
అదేవిధంగా రోడ్స్ కానీ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, దాంతోపాటు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, దాంతోపాటు ఇంకా అనేక కార్యక్రమాలు రైతులకు సంబంధించినవి కానీ, కుల వృత్తులు కానీ, చేతి వృత్తులు కానీ, ప్రొఫెషనల్స్ అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద ఎత్తున 5 సంవత్సరాల లోపల మా కలవకృతిని కూడా సస్యశ్యామలం చేస్తాం. తెలంగాణలో మొదటి స్థానం నిలబెడతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తరఫున ఈరోజు తెలంగాణ ఎమ్మెల్యేల డైరెక్టరీని ఆవిష్కరించడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ ఎమ్మెల్యేలకు అభినందన సభ ఏర్పాటు చేశాం. ఇలాగే తెలంగాణ రైతాంగ విధానాల చర్చా వేదిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. నేను కూడా మీలాగా మీడియా మిత్రుని, జర్నలిస్ట్ మిత్రుని, 30 సంవత్సరాలు నాకు జర్నలిజంతో అనుబంధం ఉన్నందువల్ల ఆ కోణంలో పెద్దలు రమణాచారి గారు, సామాజిక రచయితగా గుర్తింపు పొందిన బిఎస్ రాములు గారు పాత అనుబంధంలో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. మా సొసైటీకి గౌరవ సలహాదారులు కొనసాగుతున్న జైపాల్ యాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు, ఇతర పెద్దలందరూ ఇక్కడ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశయ సాధనలో భాగంగా, బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా, సామాజిక తెలంగాణ లక్ష్య సాధనలో భాగంగా, అందులో భాగంగా మేము ఈరోజు తెలంగాణ బిడ్డలకు 800 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణ భూభాగంలో 150 బ్రాంచులు మాకు నడుస్తున్నాయి. 30 కోట్ల రుణాలు మేము ఇవ్వడం జరిగింది. సిరి వ్యాపారులకు, సన్నకారు రైతులకు రుణాలు ఇచ్చి తక్కువ వడ్డీతో ఆదుకుంటూ వారికి ఆర్థిక చైతన్యవంతులను చేయడం మా యొక్క సొసైటీకి లక్ష్యం. సామాజిక దృక్పథంతో అందులో ముందు మీడియా రంగం నుంచి అక్షర క్రమం నుంచి పైకి వచ్చినందున ఆ పాత వాసన వదులుకోకుండా, గతాన్ని మర్చిపోకుండా, మాతృధర్మంలో భాగంగా ఈరోజు ఆ అక్షరాన్ని నమ్ముకున్న నేను ఈరోజు ఆ అక్షరాలను ఒక చోట చేర్చి ఈ ఎమ్మెల్యే డైరెక్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఓకే సార్.